రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ఇది ప్రజాపాలన విజయోత్సవ సభలు మొన్నటికి చేసుకున్నాం మనం. సో 10 ఏళ్ళుగా మనం కూడా ఇక్కడనే చదువుకున్నాం కాబట్టి సో గత 10 ఏళ్ళుగా ఎట్లా అనిపించి 2 ఏళ్ళుగా ఏమైనా మార్పు ఎస్ 100%. నేను పీజీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అండి, అంటే ఇప్పుడు నేను ఎల్ఎబి ఫైనల్ ఇయర్కి వచ్చిన, నేను పీజీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ప్రభుత్వం రాకముందు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది నా దగ్గర. దాంట్లో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక బొందలగడ్డ లేక తయారైపోయి ఉండే. బొందలగడ్డ తోటి ఇంకా హీనం అసలుకి. బొందలగడ్డల కన్నా కేసీఆర్ గవర్నమెంట్ ఓడడిగిండండి బొందలగడ్డ చుట్టుముట్టు గోడలు కట్టాలని చెప్పి. ఈ గడని అడిగిండా, ఏముండ కొడుకని అడిగిండా? కాకపోతే బొందగడ్డల వైకుంఠ ధామాలని చెప్పి ఆ కొడుకులు దాంట్లో కోట్ల రూపాయలు ఇచ్చారు. అదే ఒక మండల ఎడ్యుకేషన్ స్కూల్ ఉంటది, ఎంపీపీఎస్ స్కూల్ ఊర్లో, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంటది. దానికి ఏ గాడిదన్నా ఓడన్నా దాంట్లో ఒక వాచ్మెన్ లేడు, వంట లేదు, వాళ్ళకి తింటందుకు గుడుకు పెట్టుకుని గుడ్లు లేవు. ఏ గాడిదాన్ని ఇచ్చిండా? సో వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ఒక దుర విధానం అనేది ఆ విధంగా వచ్చింది. వీళ్ళ ఆలోచన విధానం ప్రజాప్రభుత్వం కాబట్టి డెమోక్రటిక్, సోషలిజము ఇవన్నీ ఇలా స్వరూపాలు, ఇలా సెక్యులరిజము, విద్యకు ఆనాడు నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఆ ఒక పాలసీ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లుంది కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు మరి ఏ వ్యతిరేకతతో అయితే ఓటేసిరో కాంగ్రెస్ పార్టీకి, ఆ ఓటు చెల్లిందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ఓటు వేసిన ఓటు ప్రతిఫలమే ఇదంతా అభివృద్ధి, ఇదంతా కథ.